ఇదిగో అమ్మగారిని మనసులో తలుచుకొని వే బాబు. రేయ్, నిన్నెక్కడికి వెళ్ళావురా? రాత్రంతా కనిపించలేదు. నిన్న రాత్రి స్వయంప్రభ టీచర్ ఇంటికి వెళ్ళాను. స్వయంప్రభ టీచర్ ఇంట్లోనా? అవునరా. నువ్వు తమాషా చేయట్లేదుగా? ఇందులో ఆటలాడడానికి ఏముంది? రాధమ్మ ఇంట్లో చేపల కూరతో అన్నం తిని ఆ తర్వాత ఆ తర్వాత మందు చేపల పులుసా? నన్ను కూడా తీసుకెళ్ళండుగా. రే, ఏంట్రా సోలేసుకుని కూర్చున్నారు? మనకి ఇంకా టిఫిన్ రాలేదురా. రాలేదా? నేను వెళ్ళి అడగనా? ముందు వెళ్ళి స్నానం చేయరా. నిన్న అక్కడ ఏం గొడవ చేసావో వెళ్తేనే తెలుస్తుంది. నువ్వు కావాలంటే నాతో రా, రాధమ్మని పరిచయం చేస్తాను. నేను ఎప్పుడో రెడీరా. నేను నీతో రావచ్చా? అంతఃపురంలోకి వేరే వాళ్ళు వచ్చారు. నాకంటూ ఒక చిన్న ఇల్లుంది. నువ్వు అక్కడికొస్తే బాగుంటుంది. చూస్తారేట్రా? తీసుకురండి. వాడంతూ వెళ్ళరా. నీ సంగతి తర్వాత చూసుకుంటా. యజమాను, పారిపోండి. లేవకండి, పడుకోండి. ఏం లేదు, దేవుడి దయ వల్ల నాకు పెద్దగా ఏం దెబ్బలు తగలేదు. మా పిన్ని దగ్గర నేను వేడుకుంటే నాకు ఇంత త్వరగా తోడు దొరుకుతాడని అనుకోలేదు. హే, ఏమైంది? ఏ లేదు. ఓరి నాయనో, ఈ అంతఃపురం మొత్తం చూడాలంటే ఆటోలోనే తిరగాలేమో. ఈ అవతారంలో మిమ్మల్ని చూస్తుంటే చాలా అందంగా ఉన్నారు. టీచర్, మీరు స్నానం చేస్తున్నారా? అందుకేనా నేను అంత గట్టిగా అరుస్తున్నా ఉలుకు పలుకు లేదు? నువ్వు కూర్చో, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను. ఏదేమైనా మీరు ఇలా చేసి ఉండకూడదు. ఈ ఇంటి గురించి అంటున్నారు. మీ బాబాయ్ ఎక్కడా? మీరొక్కరే ఇంట్లో ఎలా ఉంటున్నారు? కానీ ఒక్కటి మాత్రం పక్కా, ఈ ఇంట్లోకి ఎవడన్నా వచ్చాడే అనుకోండి, తిరిగి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకు అలా అంటున్నావు? తిరిగి వెళ్ళడానికి దారి తెలియాలిగా. వెళ్ళిపోయావా? మళ్ళీ వస్తావుగా?
ఇలాంటి అందమైన కొలను కనిపిస్తే నాకు వెంటనే ఈత కొట్టాలనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే జలుబు చేసే జ్వరం రాదా? వస్తుంది. కానీ నాకు జ్వరం వస్తే చూసుకునే బాధ్యత మీదే. నన్ను చూసుకోవాల్సింది మీరే. ఏంటిక్కడ? ఏం లేదు, నాకు అమ్మ జ్ఞాపకం వచ్చింది. మా కులదైవం గుడి కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఏదో ఆషాఢానికి అమావాస్యకి ఇక్కడ పూజ జరుగుతుంది. రోజు దగ్గరుండి చూసుకోవడానికి ఎవరు లేరుగా. నాకు చేయాలనే ఉంది, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. ముందు నా చదువు అవ్వాలి. ఎల్లుండి నుంచి నాకు కాలేజ్ ఉంది. అయితే ఈ అంతాపురం గ్రామం గుర్తుకు మాత్రమే ఉంటుందా? మీ జ్ఞాపకాల్లో అప్పుడు నేను కూడా గుర్తుంటానా? నాలో ఎన్నో రూపాలు లేవు. ఎవ్వరు అడ్డొచ్చినా నువ్వు నాతోనే ఉంటావు ఈ జీవితాంతం. నా కోరిక కూడా అదే. మీ నాన్నగారు మా పిన్నితో ఇలాగే చెప్పారటగా. ఇలాంటి వాటికి నేను భయపడ్ను. మా పిన్ని చేసిన ధైర్యమే నేను కూడా చేస్తాను. హే, అలా మాట్లాడద్దు. ఇది నేను నీకు ఇస్తున్న మాట. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. ఇలా రారా. ఏంట్రా? ఒకడెక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఎక్కడికి? అది నువ్వే అడుగు. రే వస్తున్నాడు. ఎక్కడికి రా బయలుదేరా? అది పెళ్లి కొడుకులాగా. పెళ్లి కొడుకులా ఉన్నానన్నందుకు థ్యాంక్స్. ఓ, నువ్వు ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరికి కళ్ళు వేయడానికి ఎంత రాత్రిపూట వెళ్తున్నావు? అదంతా నేను వచ్చాక చెప్తాను పిల్లలు. అది సరే గాని నిన్ను ఎవ్వరు ఇప్పుడు ఆపరు. కానీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పేళ్ళు. చెప్తాను. ఈరోజు స్వయంప్రభ టీచర్ ఈ జాన్కి డిన్నర్ ఇవ్వబోతోంది. ఒక రహస్యాన్ని ఆడవాళ్ళు మనసులో దాచుకున్నట్టు మగవాళ్ళు దాచుకోలేరు. నువ్వు ఈ రహస్యాన్ని బయట చెప్పావనుకో, నేనొక నీడలా నిన్ను వెంబడిస్తూ ఉంటాను.
ఆ.